మహారాష్ట్ర జార్ఖండ్లో భాజపా కూటమికే మొగ్గు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహాలో 60%, జార్ఖండ్ మధ్యదేశ్లో 68% పోలింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని కూటములకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ నమ్మచ్చా లేదా అంటే గతంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ మనం చూసినాం. సో ఈ విధంగా వస్తున్నాయి, మరి ఇప్పుడు వస్తాయా లేవని కూడా డౌటే. సో బుధవారం సాయంత్రం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఇవి వెల్లడయ్యాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని 1-2 సంస్థలు అంచనా వేయగా మిగిలినవని ఎన్డీఏకి అవకాశాలనే ఉన్నాయి. చెదురుముదురు సంఘటనల నడుమ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సుమారు 65% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ మధ్యదేశ్లో 68% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 285 స్థానాల్లో పోలింగ్ జరగగా ముంబై నగరవాసులు ఈసారి కూడా చాలా వరకు ముఖం చాటేశారంటూ చూస్తా ఉన్నాం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖన్నా, రణబీర్ కపూర్, కరీనా కపూర్, సోను సూద్ ఇట్లా మొత్తానికి అయితే బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఓట్లు వేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ కుమారులు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్లో పాల్గొనాల్సిందిగా ఓటర్లకు పిలిపించిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు. యూపీలో 5 పోలీసులపై వేటు. ఉత్తరప్రదేశ్ 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నియమాలను ఉల్లంఘించి 2 ఎస్ఐలు సహా 5 పోలీసులపై వేటు పడింది. ఓటు వేయకుండా వీరు ప్రజలను అడ్డుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఈసీకి తొలుత ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా ఓ వీడియోను పంపారు. సో ఇట్లా మొత్తానికైతే పెద్ద ఎత్తున మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించినటువంటి దాంట్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాను ఒకసారి చూడండి. మహారాష్ట్రలో ఏం చెప్తా ఉన్నాయంటే దాదాపు స్థానాలు 285 స్థానాలు, మెజార్టీ రావాల్సింది 145. సో దీనిలో చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తా ఉందంటే ఎన్డీఏకు 152 నుంచి 120 వస్తాయి. ఎంవీఏకు అంటే కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ అంటేనేమో బీజేపీ కూటమి. సో ఇట్లా 130 నుంచి 138 వస్తాయట. దైనిక్ భాస్కర్ 120 నుంచి 140 ఎన్డీఏకి వస్తాయి. కాంగ్రెస్ కూటమికి 135, 150 వస్తాయి. లోక్షాహి, మరాఠీ రుద్ర 120 నుంచి 142, అంటే ఈ 120 నుంచి 140, ఈ రెండు కూడా తగ్గ ఫర్ ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ అనేది ఎన్డీఏకి ఎక్కువ ఇచ్చింది, కాంగ్రెస్ కూటమి తక్కువ ఇచ్చింది. పీ మార్క్ అనేది దాదాపు సిమిలర్గానే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. పీపుల్స్ పల్స్ అనేది దాదాపు 170 నుంచి 190 ఇచ్చింది ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఎంవీకి చాలా తక్కువ ఇచ్చింది. టైమ్స్ నౌ 150 నుంచి 167 ఇచ్చింది, 105 నుంచి 125 కాంగ్రెస్కి ఇచ్చింది. ఎలక్ట్రల్ ఎడ్జ్ అనేది 121 ఎన్డీఏకి ఇచ్చింది, కాంగ్రెస్ కూటమి 150 ఇచ్చింది. పోల్ డైరీ 122 నుంచి 186 ఇచ్చింది. సో 69, 121 కాంగ్రెస్ కూటమికి ఇచ్చింది. ఇట్లా మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా స్పష్టంగా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి 1-2 సర్వేలో మాత్రమే ఉన్నది. సో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవో చెప్పలేని పరిస్థితి, కన్ఫ్యూజ్ అయితే నెలకొంది. సో జార్ఖండ్లో కూడా దాదాపు 81 స్థానాలు ఉంటే 41 మెజార్టీ. దానిలో యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏ కూటమికి 20 ఇస్తే ఇండియా కూటమికి 53 ఇచ్చింది. దైనిక్ భాస్కర్ 37 నుంచి 40 ఇస్తే ఎన్డీఏ కూటమికి ఇస్తే ఇండియాకు 36 నుంచి 39 ఇచ్చింది. చాణక్యనేమో 45 నుంచి 50 ఎన్డీఏకి ఇస్తే ఇండియాకి 30 నుంచి 38 ఇచ్చింది. మ్యాట్రిక్స్ ఏమో 42 నుంచి 47 ఇస్తే 20 నుంచి 30 ఇండియాకి ఇచ్చింది. సో ఇట్లా మొత్తానికైతే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలో బీజేపీ కూటమి హవా కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇది సర్వేలలో. అదేవిధంగా ఒకవేళ పోలింగ్ అయితే మరి డిఫరెంట్ కూడా ఉంది, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మలేని పరిస్థితి కనబడతా ఉంది. సో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.